మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. గవర్నర్ గారు మొదటి రోజున వారి ప్రసంగాన్ని ఉభయ సభలను ఉద్దేశించి ఇవ్వటం జరిగింది. తర్వాత బీఏసీ మీటింగు స్పీకర్ గారి అధ్యక్షతన బీఏసీ మీటింగు జరిగింది. బీఏసీ ఎజెండా బిజినెస్ నిర్ణయించడం జరిగింది. రెండో రోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమం ఈ అసెంబ్లీలో. మూడో రోజు 0 అవర్ తర్వాత బడ్జెట్ ప్రసంగాన్ని ఫైనాన్స్ మినిస్టర్ గారు చేయటం జరుగుతూ ఉంది. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు బడ్జెట్ మీద సభ్యుల రిప్లై ఉంటుంది. కావున సుమారు ఈ రోజు నుంచి 4 రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. బీఏసీలో అన్ని అంశాలు ప్రభుత్వం తరఫున చర్చించడానికి, డిస్కషన్ చేయడానికి ప్రభుత్వం అన్ని వేళలా సిద్ధంగా ఉంది. 4 రోజులు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు జరగటానికి ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, దాని మీద డిస్కస్ చేయటం, ఈ సమావేశాలు 4 రోజులు జరుగుతాయని మీ ద్వారా తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈ బీఏసీలో గౌరవ స్పీకర్ గారు అధ్యక్షతన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అలాగే మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశాలని 4 రోజులు కొనసాగించాలని నిర్ణయం చేయటం జరిగింది. 7వ తారీఖు బడ్జెట్ మార్నింగ్ ఉదయం 11 గంటలకి బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ ప్రసంగం చేస్తారు. టీడీపీ రాలేదు. ఖచ్చితంగా వారు వచ్చి ఈ సమావేశాల్లో పాల్గొంటే బాగుండు. కానీ దురదృష్టకరం, ఎప్పుడూ కూడా ఈ సభని పక్కదోవ పట్టించడానికి ఎప్పుడు చూస్తూ ఉన్నారు. వారు బీఏసీకి వచ్చి ఏది డిస్కషన్ కోరినా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ వారు రాకపోవటం దురదృష్టకరం.